తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, తుమ్ములు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటము, దగ్గు, పొడి దగ్గు కానీ దగ్గితే కళ్ళిబట్టం కానీ. ఈ దగ్గు కళ్ళి ఉన్నవాళ్ళు తెలుపు రంగు కళ్ళి ఉంటే యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. కళ్ళి రంగు పసుపు కానీ ఆకుపచ్చ రంగుకు వచ్చినప్పుడు అప్పుడు యాంటీబయాటిక్ వాడాలి. యాంటీబయాటిక్ కూడా డాక్సీఎస్ఎల్ 100 మిల్లీగ్రామ్ ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత వరుసగా 5 రోజులు వాడితే మళ్ళీ కళ్ళి రంగు తెలుపు రంగుకు వస్తుంది. వీటితో పాటు గొంతు నొప్పి చాలా బాధపడుతుంది. గొంతు నొప్పికి మన ఇంటి రెమెడీ, హోమ్ రెమెడీ అల్లం ముక్క తీసుకుని, అల్లం ముక్క గంటకోసారి 2 గంటలకోసారి చప్పటిస్తే గొంతు నొప్పి పూర్తిగా పోతుంది. మనం తాగే నీళ్ళు చన్నీళ్ళు, ఫ్రిడ్జ్ నీళ్ళు కాకుండా గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి. ఇక వీటితో పాటు జ్వరం, జ్వరంతో పాటు వికారము, వాంతి, ఆకలి నశించటము, పొట్టలో నొప్పి, విరోచనాలు కూడా మనం ఈ కోవిడ్ లక్షణాలుగా భాగంగా చూస్తుంటాం. అందరికీ అన్నీ ఉండవలసిన అవసరం లేదు, కొన్ని లక్షణాలు మాత్రమే ఉంటాయి. చూడటానికి ఈ లక్షణాలన్నీ కూడా ఫ్లూ జ్వరము, దగ్గు, పడిశం లాగానే ఉంటాయి. ఈ లక్షణాలు చూస్తే ఎవరు కూడా ఇది కోవిడ్ అని అనుకోరు. అనుమానం వచ్చిన వాళ్ళు గతంలో వలె ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్ష, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఉచితంగానే చేస్తారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ తర్వాత 100కి 100 రూపాయలు నిర్ధారణ చేయాలంటే RT-PCR అనే పరీక్ష చేయాలి. అది హైదరాబాద్ నగరంలో గాంధీ హాస్పిటల్లో ఉచితంగా RT-PCR టెస్ట్ చేయటం ప్రారంభించారు. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.